హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాల సందర్శనం చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అందుతుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రారంభానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది ఉంది. రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి. ఇక వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే మంచి అదృష్టయోగం కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు దూరపు బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. అలాగే శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక రాజకీయ నాయకులకు ఉన్నతి అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సమస్త కార్యసిద్ధి కలుగుతుంది. సమస్త రోగనాశనం కూడా ఉంది. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం ఉంది. లేదా బయట రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. నూతన పరిచయాలు కలుగుతాయి. అలాగే నూతన వాహన సౌఖ్యం అనేది ఉంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే దానిపై ప్రణాళికలను రూపొందిస్తారు. రాబడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క శ్రమ అనేది ఈరోజు ఫలిస్తుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందుతారు. పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త ఆశలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.